టికెట్ ప్రకటిస్తున్న సందర్భంలో నిజానికి ప్రకాశం జిల్లాలో చాలా పెద్ద సంచలనం అది. మిమ్మల్ని అక్కడ పంపించడం, మంత్రిని తీసి ఇంకో దగ్గర పంపించడం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? ఏం చెప్పారు? కలిసాను సార్. ఏమన్నారు ఆయన? అది నా జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి ఘట్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను దగ్గరికి తీసుకొని వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారు నాకు ఎర్రగొండపాలెం బాధ్యతను అప్పచెప్తూ వారు చెప్పినటువంటి ఆ మాటలు కానీ నా జీవితకాలం నా గుండెల్లోనే ఉండిపోతాయి. ఒక గొప్ప వ్యక్తిని చూసినప్పుడు మనకు కలిగేటటువంటి ఆ ఆనందం మాటల్లో చెప్పుకోలేనటువంటి ఆనందం. ఈ భారతదేశ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభంజనం. అలాంటి గొప్ప వ్యక్తిని కలిసి వారి పార్టీలో ఒక సభ్యుడిగా, వారి టీంలో ఒక మెంబర్గా నన్ను చేర్చుకుంటూ వారు నాతో మాట్లాడినటువంటి ఆ మధుర క్షణాలు ఎప్పటికీ నాకు గుర్తే ఉంటాయి. వారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా పాటించి అద్భుతమైనటువంటి విజయంతో వారికి బహుమతిగా దాన్ని ఇస్తాను. ఎర్రగొండపాలెన్ని ఫస్ట్ టైం అది కలవడం జగన్మోహన్ రెడ్డి గారిని? అంతకు ముందు కూడా కలిశాను. బట్ 1-to-1గా కలిసింది మాత్రం అదే ఫస్ట్ టైం. ఇద్దరే? ఎస్, 1-to-1 మాట్లాడుకున్నారు. 1-to-1. ఎంతసేపు మాట్లాడుకున్నారు? చాలాసేపే మాట్లాడా. చాలా ఎక్కువ సమయమే నాకు ఇచ్చారు. అది నా అదృష్టం. అది 1-to-1 చాలాసేపు మాట్లాడుకున్నాం. వారు చాలా బ్రహ్మాండంగా, అంటే ఒక సామాన్యుడికి ఒక గొప్ప వ్యక్తి ఇచ్చినటువంటి అరుదైన అవకాశం అది. ఆ విషయం మాటల్లో ఎమోషనల్ మూమెంట్. ఎక్సలెంట్. చాలా పెద్ద పెద్ద సీనియర్స్, చాలా పెద్ద పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు టికెట్ తీసుకోవడం కష్టమైన పరిస్థితి ఇప్పుడు. సో ఆయన ఆ టైంలో మీకు అది అనౌన్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా గ్రేట్. మా ప్రకాశం జిల్లాలో ఒకే ఒక్క సీటును ఆ రోజు అనౌన్స్ చేశారు. ఒక 3-4 వస్తాయని ఆ రోజు ఆశించాం, ఊహించాం. 4 కలవడం జరిగింది మా జిల్లా నుంచి. వాళ్ళలో మొట్టమొదట నాకు జనవరి 1 నూతన సంవత్సరం మొదటి రోజునే నాకు సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. జనవరి 2కి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆ రోజే నాకు టికెట్ కూడా అనౌన్స్ అయింది. అది జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఓకే, సో కొత్త సంవత్సరం మీకు శుభంతో స్టార్ట్ అయిపోయింది. ఎస్. ఏం చూసి, మీ దగ్గర ఉన్న ఏ స్ట్రెంగ్త్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చుంటారని మీకు అనిపించింది? పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమను చూసి, పార్టీకి నిలబడ్డటువంటి విధానాన్ని చూసి, మీకు పార్టీ పట్ల ఉన్న ప్రేమ చూసి. ఎస్. పార్టీ మీద నాకున్నటువంటి ప్రేమని, పార్టీ కోసం నేను కష్టపడుతున్నటువంటి విధానాన్ని, మా జిల్లా యంత్రాంగం నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, నేను పార్టీ పథకాల విషయంలో డిబేట్స్లో నేను నాకు చేతనైనంతగా నేను చేసినటువంటి ఆ డిబేట్స్ని బట్టి ఏదో అన్ని అంశాలు కలిసి వచ్చి నాకు అవకాశం వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.